హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డేట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పప్పుచారు ఏ విధంగా తయారు చేయాలి అనేది చూసేద్దాం. మనకి కూరగాయలు ఏమీ అవైలబుల్గా లేనప్పుడు, లేదంటే సడన్గా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనకు గుర్తొచ్చే ఐటెం పప్పుచారు అండి. ఈ పప్పుచారుని బేసిక్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలి అనేది చూసేద్దాం. ముందుగా నేను ఒక గ్లాస్ కందిపప్పును తీసుకుంటున్నాను. ఈ కందిపప్పు అనేవి మా ఇంట్లోనే తయారు చేసినవండి. కందుల్ని వేయించి వాటిని తిరగల్లో వేసి కందిపప్పుగా తయారు చేసుకున్నాం. అందుకని మనకి మార్కెట్లో ఉండేంత ఎల్లో కలర్లో ఈ కందిపప్పు ఉండవు, కొంచెం పొట్టుగా కూడా ఉంటుంది. సో వీటిని 2 to 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. దీనిలో ఎసరుగా మనం 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నామండి. ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసుల నీళ్లుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి పప్పు కూడా మెత్తగా ఉడుకుతుంది. నెక్స్ట్ కుక్కర్ని క్లోజ్ చేసేసి మనం స్టవ్ వెలిగించుకోవాలి. 6 to 7 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పప్పును ఉడికించుకోవాలండి. పప్పు ఉడికేలోపు మనకి పప్పుచారుకి కావాల్సినంత చింతపండుని నానబెట్టుకోవాలి. సో ఇక్కడ నేను తగినంత చింతపండుని యాడ్ చేసి 2 to 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత నానబెట్టుకుంటున్నాను. పప్పు ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే దించేసుకోకూడదండి. ఒక 10 to 15 మినిట్స్ వెయిట్ చేసి విజిల్ని చెక్ చేసుకొని అందులోని ఆవిరి మొత్తం పోయిన తర్వాత అప్పుడు మాత్రమే మనం కుక్కర్ మూతని రిమూవ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ నేను టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేస్తున్నాను. దీంతో పాటుగా తగినంత పసుపు అండ్ తగినంత కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, మేమైతే తక్కువగా యాడ్ చేస్తాము. నెక్స్ట్ పప్పు గుత్తితోటి ఈ పప్పును మొత్తం బాగా కలిసే విధంగా కలబెట్టుకోవాలి. మనం చింతపండుని ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేయాలి. చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసి ఈ పప్పులో బాగా కలిసే విధంగా కలబెట్టుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో తాలింపుకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని అండ్ పోపు దినుసులని కూడా యాడ్ చేస్తున్నాను. పోపు దినుసులు అంటే ఆవాలు అండ్ పచ్చిశనగపప్పు, మినపప్పు యాడ్ చేస్తాము. మినపప్పు బదులుగా మినపగుండ్లను కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలను కచ్చాపచ్చాగా దంచుకొని ఈ తాలింపులో యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కూడా దోరగా వేయించుకొని కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇంతటితో తాలింపు అనేది పూర్తయింది. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఇంకొక బర్నర్ మీద మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పప్పును పెట్టుకొని అందులో మనకి కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొంతమందికి చిక్కగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది పల్చగా ఉంటే ఇష్టపడతారు. మేమైతే కొంచెం లైట్గా పల్చగా ఉండేలా చేసుకుంటామండి. మనకి తాలింపు పూర్తయ్యేలోపు ఇంకొక బర్నర్ మీద ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఈ పప్పు మొత్తాన్ని బాగా మరిగించాలి. మన కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ స్టేజ్లో మనం పులుసు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు అండ్ కారం కూడా మన టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపుని ఈ పప్పుచారులోకి యాడ్ చేస్తున్నాను. తాలింపు యాడ్ చేసిన తర్వాత బాగా కలబెట్టుకొని దీన్ని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా 2-3 సార్లు ఈ విధంగా పొంగు రావాలండి. ఈ విధంగా పొంగు వచ్చినప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది. అదే మనకి సైన్ అన్నమాట పప్పుచారు బాగా ఉడికింది అని. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే పప్పుచారు అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే షేర్ చేయండి. ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ you.